ఏంటి ప్రశాంత్ ని మా డాడీ అరెస్ట్ చేయించారా? పద స్టేషన్కి వెళ్దాం. లాభం లేదు, ఇవాళ రేపు సెలవు. సోమవారం దాకా బెయిల్ మీద విడిపించడం కుదరదు. అంటే 2 రోజులు ప్రశాంత్ స్టేషన్ లో ఉండాలా? ఎవరు నువ్వు? ఎంతమ్మా వయసు? ఉంటుందా 17? ఆత్మహత్య నేరం తల్లి. అరెస్ట్ చేయండి సార్, నేను మీతో పాటు స్టేషన్కి వస్తాను. నో, అరెస్ట్ చేయను నేడు. బాగుంది నా మూడు అంటున్నాడు మహాకవి. ఓహో, ఆగండి. ఏం చేస్తే మీరు నన్ను అరెస్ట్ చేస్తారు? అలా దిబ్బమొహం వేసుకొని చూస్తావరా నీ అబ్బా? చెప్పరా హెడ్. కూని చేస్తావా? లేకపోతే రేప్ చేయి, లేకపోతే జేబు కొట్టు. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ చూసి కొట్టు. భలే దెబ్బ సార్. ఈ అమ్మాయిని కొట్టి నేను తిరిగి కొడతాను. కొట్టు సార్. వీళ్ళని కొట్టారు సార్, నేను తిరిగి కొడతాను. కొట్టు. సార్ వీడు నా ముక్కు పాలు కొట్టాడు. పగల కొట్టిన చావు వాళ్ళ బాడీలు, తప్పవు నీకు బేడీలు. కమాన్. నేను అసలే చండ శాసనం ఉండవాణ్ణి. నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. భయంకరమైన రౌడీలతో కబడి ఆడాను. కమాన్. దివ్య, ఇక్కడికి ఎలా వచ్చారు? నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. ఇందుక అమ్మాయి గారు అరెస్ట్ అవడానికి ఇంత డ్రామా ఆడింది? ఇన్స్పెక్టర్ గారు, గుండె ఎండిపోయిన లోకంలో నిజమైన ప్రేమికుల్ని బ్రతకనివ్వరు. కనీసం మా ఇద్దరిని 2 రోజులైనా ఇక్కడ ఉండనివ్వండి. అనుకున్నాను ప్రేమ చచ్చిందని ఆ మధ్య. మిమ్మల్ని చూశాక తెలిసింది నాది మిథ్య. ఎవడొస్తాడో రమ్మనండి మీ మధ్య. చూపిస్తాడు మహాకవి ఓహో తన విద్య. ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయి ఎక్కడండి? అసలు వాడు ఏం నేరం చేశారని వాడిని అరెస్ట్ చేశారు. ముందు వాడిని విడిచిపెట్టండి. ఈ స్మార్ట్ బాయ్ మీ అబ్బాయా? ఆ సిగ్గుమాలింది అక్కడ ఏం చేస్తుంది? గుట్లు పెడుతుంది. చెప్తూనే ఉన్నాను కదయ్యా అని మిడిగుడ్లు పెడతావు. దివ్య, మా అమ్మాయిని సెల్లో ఉంచిన సంవత్సరం ఎవరిది? ఎవరి పనిది? నాది. స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మహాకవి. ఓహో నువ్వు ఓహోహో ఆహాహో ఎవరికి కావాలి? ముందు మా అమ్మాయిని విడిచిపెట్టు. ముందు నేను వచ్చాను కనుక ముందు మా అబ్బాయిని విడిచిపెట్టు. ముందు మా అమ్మాయిని. ముందు మా అమ్మాయిని. ఆర్డర్. మీ అమ్మాయినైనా మీ అబ్బాయినైనా విడిచిపెట్టడానికి శనివారం అయినా ఆదివారం అయినా దొరకదు బెయిలు. తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా తప్పదు జైలు. చూసారా అమ్మో, సిగ్గుసరం లేకుండా బరితెగించిపోయి స్టేషన్ కూడా చూడకుండా ఆ సిగ్గుమాలింది వాడిని ఎలా కౌరించుండో చూడండి. నీతి జాతి లేని వాడు అతను కొడుకేం చెప్పు ఇన్స్పెక్టర్. వాడు ఒక బద్మాష్, రౌడీ రాస్కెల్, లోపరగాడు. వాడే లోపర కాదు, నీ బాబే లోపరం. నీ తాత లోపరం. నీ తాత లోపరం. నీ ముత్తాత లోపరం. అప్పండి. మీరెక్కడున్నారో గుర్తుంచుకోండి. ఎక్కువగా మాట్లాడితే మీ ఇద్దరిని బొక్కలో పెడతారు. సుమండి అటు చూడండి. క్షణాలు గడిచిపోతున్నాయి, యుగాలు గడిచిపోతున్నాయి. ఇలాంటి ప్రేమ కథలు ఎన్నో గడిచిపోతూనే ఉన్నాయి. మీలాంటి తండ్రులు పక్కకు తప్పకుండా మంచిది కదా. ఆపటం మహాపాపం అని తెలిసిన వాడు ఈ మహాకవి. ఓహో చెప్పేస్తాను మిమ్మల్ని. లుక్ ఎట్ దట్. పంజరంలో 2 చిలకలు విప్పుకుంటున్నాయి ప్రేమ చిక్కులు. బయట మాత్రం 2 గుండెలు బాదుకుంటున్నాయి పంది కొక్కులు. ఇన్స్పెక్టర్, మీ కళ్ళ ముందే వాళ్ళు బరి తగ్గించిపోతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఏం తప్పు చేశారని వాళ్ళు? పాప బాబు మీరేం తప్పు చేశారో చెప్పండమ్మా. దివ్య, ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఎప్పటిదాకా నువ్వు చిన్నవాడివని ఊరుకున్నా నీకు ప్రేమ కావాలి కదూ? ఐ విల్ టీచ్ యూ వాట్ ఈస్ బ్లడీ లవ్. ఈ రోజు మీరు ఈ కుక్కల బలంతో మమ్మల్ని ఆపొచ్చు, కానీ రేపు మేము కలుసుకోవటం ఎవరు ఆపలేరు. ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రేపు సూర్యోదయాన్ని చూస్తేగా హర్షద్ మనం అంటే ఏమిటో తెలియజేయి. కమా.
జాగ్రత్త, గడప దాటి అడుగు బయటకు పెట్టావో కాళ్ళని కొడతాను. కాళ్ళు విరగొడితే చేతులతో పాక్కుంటూ పోతాను, చేతులు విరగొడితే మొండెంతో దొర్లుకుంటూ పోతాను. మొండెం తల శరీరం ముక్కలు ముక్కలుగా నరిగినా నా హృదయం కొట్టుకుంటూ ప్రశాంతి చేరే తావు వెతుక్కుంటుంది. ఇంకా వాడి పేరెత్తుతున్నావా? ఇంతవరకు వాడి ఎముకలు మాత్రమే విరిగాయి. నువ్వు ఇంకా ఇలాగే వాగితే వాడిని ముక్కల ముక్కల కింద నరుకుతాను. ప్రశాంత్ ఒంటి మీద చేయి వేశారంటే మీరు జీవితాంతో కుమిలిపోయేలా చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూడాలనుందా? ఎంత పని చేశావే? ఏమిటి ఇదంతా? వద్దమ్మా. వద్దు. దివ్య! దివ్య! వదిలేయమ్మా. చూసారా చూసారా నేనేం చేయగలను? నా కన్నీళ్లు కూడా చూడలేని మీ చేత నా రక్తం కళ్ళు చూపించాను. చూడండి. దివ్య, దివ్య, అమ్మా, నా తల్లి, నా తల్లి. అది చేసిన నిర్వాహం చాలు. ఇక ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అది సరే అంకుల్, దివ్య ప్రయాణానికి అంగీకరిస్తుందా? అంగీకరించకపోతే బలవంతంగా పంపిస్తాను. అది చేసిన రగడ చాలు. దాని పిచ్చి పనులతో నేను మెత్తబడతాననుకుంది. ఇడియట్. ఏది ఏమైనా చెత్త సామాన్ల బడ్డీ కొట్టు వాడి కొడుకుతో దాని పెళ్లి చచ్చినా తిరగనివ్వను. వాడి ఆలోచనలు కూడా దివ్య దరిదాపుల్లోకి చేరడంతో దూరంగా పంపిస్తాను. వెంటనే అమెరికా పంపించే ఏర్పాటు చేయి. నాకు ప్రతి క్షణం గండల్లా ఉంది. ఓకే అంకుల్. అసంభవం. నా నుండి దివ్యని ఎవ్వరూ వేరు చేయలేరు. Daddy, leave me. ప్రశాంత్, భయంతో చచ్చిపోతున్నాను. నిన్ను నన్ను దూరం చేయాలని చూస్తున్నారు మా డాడీ. నేను వచ్చేసానుగా, ఏం పర్వాలేదు. ఎంత ధైర్యం నీకు? నా ఇంట్లోనే చొరబడతావా? నా కూతుర్ని తాకిన నీ ప్రతి కండరాన్ని ముక్కలు ముక్కలుగా నడుగుతాను రా. నీ చావు నిన్నెక్కడికి లాక్కొచ్చింది. నా ఇంట్లోంచి నీ శవాన్ని బయటికి పంపిస్తాను రా.
డాడీ మాకు మరేం భయం లేదు. మేమిద్దరు ఒకటి అవ్వాలనుకున్నాం, అవుతాం. మాకు కావాల్సింది మేము చేస్తాం, మీకు కావాల్సింది మీరు చేసుకోండి. కనీసం మేము కలిసి బ్రతకలేకపోయినా కలిసి చావడానికి సిద్ధం. బాబు రమేష్, నా మాట విను. వద్దురా, వదిలేయ్ బాబు. నా మాట విను. వదిలమ్మా, వదిలు. నేను వాడిని చంపేస్తాను. వదిలు. వద్దు బాబు, వాళ్ళని క్షమించు. దివ్య నీ శరీరంలోని అణువురా, పరాయి పిల్ల కాదురా. అలాగే అనుకున్నానమ్మా, కానీ ఆ అణువు నన్ను అణువు చిత్రహింస చేసింది. నా బ్రతుకులో వెలుగనుకున్న నా బిడ్డ నా గౌరవాన్ని కూలదోసి నా బ్రతుకంతా చీకటి చేసిందమ్మా, చీకటి చేసింది. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉంటే చెయ్యి పట్టుకుని నడక నేర్పానే గాని ఈ తప్పుడు మనిషితో 7 అడుగులు నడవకుండా ఆపలేకపోయాను. దాన్ని నా గుండెల మీద ఆడుస్తూ మురిసిపోయానే కానీ అది నా గుండెల్నే బద్దలు చేస్తుందని ఊహించలేకపోయాను. దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. నా కండ పెట్టి కూడా నా కట్టుకున్న భార్యతో పాటే చచ్చిపోయిందనుకుంటా. ఇంకా ఇంటికి రాలేదు, నీతో ఏమైనా చెప్పాడా? లేదమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, మరో మార్గం కనిపించలేదు. మేమిద్దరం తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం. మంచి పని చేసావు బాబు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడగలగడమే అదృష్టం. ఉండండి, హారతి తీసుకొస్తాను. అగా ఎవరికి హారతి తీసుకెళ్తున్నావు? లక్ష్మీదేవి, నా గర్భశత్రువు కూతురు మెళ్ళలో తాళి కట్టిన ఈ వంశోద్ధారకుడిగా వీల్లేదా? మీ ఇద్దరు నా గడపలో కాలు పెట్టాను కూడా వీల్లేదు. బయటపండి. ఏమిటండి ఆ మాటలు? మనకున్నది ఒక్కగానొక్క కొడుకు. అయితే ఆ ఒక్కగానొక్క కొడుకే చెప్పు. దీన్ని ఎక్కడి నుంచి లేపుకొచ్చాడో అక్కడ విడిచిరా మనం. నేను దివ్యను విడిచిపెట్టలేను. అయితే నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళావు. ప్రశాంత్, ఆగరా. వెళ్ళనివ్వవే, వెళ్ళని. మనకు అసలు బిడ్డలే పుట్టలేదనుకున్నావు, గొడ్డుమోతులు అనుకున్నావు. పో. ఈ రోజు నుంచి మాతో గాని నా ఆస్తితో గాని నీకు ఎటువంటి సంబంధం ఉండదు. పో. ఇప్పుడే నాకు అర్థమైంది నేనెంత దరిద్రుడి కడుపున పుట్టాను. కన్న బిడ్డకి ఇవ్వడానికి కనీసం ఆశీస్సులు కూడా కరువయ్యాయి మీ దగ్గర. పోరా, పో. ఏ దరిద్రపు కొంపని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో అదే కొంపలో మళ్ళీ కాలు పెట్టడానికి నా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త.